నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనసేన సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు కొండంత భరోసా. తెనాలి నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఆదర్శ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి. తెలంగాణ హైకోర్టులో తండ్రి వారసత్వంగా హేతువాద భావాలు. ఆ ఆదర్శంతోనే కులాంతర వివాహం. నూతనంగా ప్రారంభించిన తెనాలి బెంగళూరు ఆర్టీసీ సర్వీసుకు మంచి స్పందన. తెనాలి డిపోకు త్వరలో మరిన్ని కొత్త బస్సులు రాబోతున్నాయి అన్న డిపో మేనేజర్ రాజశేఖర్. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలకు మలేరియా విభాగ అధికారుల సూచనలు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు పార్టీ పరంగా కొండంత భరోసా ఉంటుందని మనోహర్ తెలియజేశారు. స్థానిక బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రారంభమైంది. నేటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే 4వ విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గంలో కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం కూడా 10 రోజుల పాటు జరగనుంది. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక మహాయజ్ఞంలో జరుగుతోందని అన్నారు. జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టారని అన్నారు. సభ్యత్వ నమోదు ద్వారా ప్రతి ఒక్కరికి 5 లక్షల ప్రమాద బీమాతో పాటు ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైతే 50,000 వరకు మెడికల్ పాలసీ లభిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా పార్టీ కార్యక్రమంలో కూడా ప్రాధాన్యత లభిస్తుందని మనోహర్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు తీసుకోవడంతో పాటు రెన్యువల్ కూడా చేయించుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా సభ అనంతరం ఇదే వేదికపై పట్టణానికి చెందిన పలువురు వైసీపీ కౌన్సిలర్లు మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరుతున్న 14వ వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, 30వ వార్డు కౌన్సిలర్ కొమరాబత్తుని జైపాల్లకు మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అట్లాగే మనోహర్ సమక్షంలోనే వైసీపీకి చెందిన 9వ వార్డు కౌన్సిలర్ వీరిశెట్టి శివనాగమల్లేశ్వరి భర్త వీరిశెట్టి భాస్కర్, 29వ వార్డు కౌన్సిలర్ రమావత్ కవితాబాయి తండ్రి శ్రీను నాయక్ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన ఆహ్వానం పలికారు. అనంతరం ఇదే వేదికపై పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండి ప్రమాదంలో మృతి చెందిన గంగన్నపేటకు చెందిన సిరిగిరి నరేష్ కుటుంబానికి 5 లక్షల ప్రమాద బీమాను మనోహర్ అందజేశారు. అదేవిధంగా ఇరువురికి ప్రమాద బీమా పాలసీ అని మనోహర్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, తోటగూరు వెంకటరమణారావు, బండారు రవికాంత్, హరిదాస్ గౌరీశంకర్, షేక్ ఇస్మాయిల్ బేగ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతో పాటు మీరందరూ గుర్తించాల్సింది ఏంటంటే క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక బాధ్యత కలిగిన వ్యక్తులు తీసుకుంటారు. మీరందరూ కూడా ఈరోజు వాలంటీర్గా నమోదు చేస్తున్నారు, యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు మీ ఫోన్లో. సభ్యత్వ నమోదు కోసం చాలామంది ఆర్గనైజేషన్ కృషి చేస్తారు. గతంలో కూడా మన తెలంగాణలో సుమారు 6,000 సభ్యత్వం చేయగలిగాం ప్రతి సంవత్సరం. ఆ 6,000 సభ్యత్వాన్ని కనీసం 12 నుంచి 15,000 వరకు మనం తీసుకెళ్ళేటట్టు మీరందరూ కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కొలిపల్లి నుంచి కూడా వచ్చారు కదా ఈరోజు మిత్రులు. కొలిపల్లి కానీ తెనాలి రోడ్డు మండలం కానీ తెనాలి పట్టణంలో ఉన్న 40 వార్డుల్లో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి. ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. ప్రతిరోజు మీరు సమయం వెచ్చించి ఎవరైతే వాలంటీర్గా నమోదు చేసుకున్నారో దయచేసి కేవలం 10-15 చేసాం అనుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకుని మనం పనిచేయాలి. ఎందుకంటే అనేక సందర్భాలు నేను చూస్తున్నాను. సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు అవకాశం కల్పించండి, సభ్యత్వం తీసుకుంటామని దాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని విస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా
ద్వారా స్థానికంగా మీరు మీ మండల హెడ్క్వార్టర్స్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి దయచేసి మీరు వివరించండి. ఎంతో సమయం ఇవ్వాలి, అంత సమయం ఇస్తాం. వెంకటేశ్వర గారు చాలా తెలివిగా బాధ్యత తప్పుకుంటారు. 175 తెనాలి నెంబర్ ఉంటే చాలా అనుకుంటున్నారు. ఎవరైతే కావాలని మన దగ్గర కేసు పెట్టి గ్రామ స్థాయిలో పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టించారో వాళ్ళు మాత్రం వాళ్ళ ప్రసక్తి లేదు. దానికి మీరు నిలబడండి. కొన్ని రోజులు మనం ప్రయాణం చేద్దాం, సమాచారం తెప్పించుకుందాం. ఎక్కడ నుండి పొరపాటు జరిగినామో ఖచ్చితంగా పొరపాటు అన్నింటిలో మనం నిరూపించే విధంగా, మన నాయకత్వానికి మనం బలపరుచుకునే విధంగా, మన జన సైనికులకి వీర మహిళలకి ఆ స్థానం కల్పించే విధంగా మనం చేద్దాం. అంతే తప్ప పొరపాటు మనం తొందరపడి ప్రజల దగ్గర మనం ఎక్కడ కూడా అలాంటి మాట అనిపించుకోకుండా మనం ఉండాలి. నిలబడండి. కొన్ని రోజులు మీరు కష్టపడి పనిచేయండి. మీకే తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మనకున్న బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒకే విధంగా చూడాలి. మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం ఎవరు ఏ పార్టీ అని మనం చూడకూడదు. అది ఏ పార్టీ అయినా కానివ్వండి, సరైన విధంగా మనం ఎంపిక చేస్తే లబ్ధిదారులు నిజాయితీగా ఉన్నప్పుడు మనం అటువంటి లబ్ధిదారులకి మనం ప్రభుత్వానికి సహాయం అందించాలి. చాలామంది మీకు తెలుసు, నిజంగా చెప్తున్నాను. ఈ రోజుకి కూడా మన ఆఫీస్కి కొంతమంది పాపం గతంలో ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి ప్రాధాన్యపడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి సహాయం అందించడానికి రేషన్ కార్డులు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఇళ్ల నిర్మాణం కానివ్వండి, కొంతమందికి పాపం ఎక్కడ పోవాలో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఉండకూడదు. ప్రణాళిక లేకుండా మనం చేయడం ఏదో సరదాగా రోజు పోతూ ఎవరైనా వచ్చి మనం చేసుకున్నది కాదు. క్రియాశీలక సభ్యత్వం అంటే మీ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసిన ఫోన్ని మీరు తప్పకుండా వెళ్ళి ప్రస్తుతం ఎవరైతే మన దగ్గర సుమారు 6,000 మంది గతంలో సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరూ రెన్యువల్స్ మీరు పూర్తి చేయండి. మరొకసారి ఆ రెన్యువల్స్ తీసుకున్నట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. చాలా సులువుగా అయిపోతుంది. కనీసం 10-15 సెకండ్లోనే ఆ కార్యక్రమం పూర్తి అయిపోతుంది. రెన్యువల్ అయిన తర్వాత కొత్తగా సభ్యత్వం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించి అందరినీ మీరు ఆహ్వానించండి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎన్నికలు అయిపోయింది. మనం ఇప్పుడు రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం, మన అభివృద్ధి కోసం మాట్లాడుకుందాం. ఆ తరుణంలో మీరు మన పార్టీలో వాళ్ళు కూడా మన సభ్యత్వం అవకాశం కల్పించినట్టు దయచేసి అందరూ కృషి చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి మనం బాగా తీసుకెళ్తాం. జనసేన పార్టీకి అద్భుతమైన భవిష్యత్తు ఉంది. అందరూ మీరు భాగస్వామ్యం కోరుకుంటూ చక్కటి అవకాశం. మోటార్ వాహనాలు సంబంధిత చట్టాలపై ప్రజలందరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని 11వ అదనపు జిల్లా జడ్జి డి శ్రీనివాసులు సూచించారు. హెల్మెట్ ధారణపై పట్టణంలో అవగాహన ర్యాలీని న్యాయమూర్తి ప్రారంభించారు. తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధారణపై గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని న్యాయస్థానంలో ప్రాంగణం వద్ద నుండి హెల్మెట్ ర్యాలీని న్యాయమూర్తులు, తెనాలి బార్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జిల్లా జడ్జి డి శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ హెల్మెట్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా న్యాయమూర్తి డి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం వల్ల అనుకోని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణాపాయం తప్పుతుందని తెలియజేశారు. అదేవిధంగా మోటార్ వాహనాల సంబంధిత చట్టాలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం శ్రీధర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఏ పవన్ కుమార్, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పి రాజశేఖర్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ తదితరులు మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్, 1 టౌన్ సీఏ దశరథరామయ్య, ఎంవీఐ రాఘవరావు, న్యాయవాదులు గుమ్మడి రవిరాజు, పెరికల డానియల్, సురేష్, పిల్లి సుధాకర్, లీగల్ సెల్ అథారిటీ మహబూబ్, ఆర్ వెంకటేశ్వరరావు, ఖాదర్ హుస్సేన్, పారా లీగల్ సిబ్బంది నాగమణి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధరించాలని చెప్పేసి, అది లేకపోయినట్లయితే జరిమానాలు విధిస్తారని తెలిసినప్పటికీ కూడా అనేక మంది ప్రజలు బాధ్యతారాహిత్యంగా హెల్మెట్ ధరించడం లేదనేటువంటిది చాలా అనేక యాక్సిడెంట్లకు మరియు ప్రమాదాలకు దారితీస్తున్నది. అందువల్ల కేవలం చట్టం ఉన్నది అనేటువంటిది విషయం ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా వారిని కేవలం ఓన్లీ భయంతో మాత్రమే చట్టం యొక్క పెనాల్టీలు వేస్తామని, కేసులు పెడతామని కేవలం ప్రజల్ని భయపెట్టి మాత్రమే చైతన్యం తీసుకొని రాలేమని చెప్పేసి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు
ప్రజల్ని కూడా చైతన్యవంతం చేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర హైకోర్టు వారి ఆదేశానుసారం అలాగే మా డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ కూడా సహృదయభావంతో అర్థం చేసుకొని ఈరోజు గౌరవ హైకోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు తెనాలి జడ్జి గారు మాకు యొక్క సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బార్ అసోసియేషన్, అదేవిధంగా లీగల్ తెనాలి లీగల్ సెల్ అథారిటీ అండ్ స్టూడెంట్స్, నెహ్రూ నికేతన్ స్టూడెంట్స్ తోటి, అదేవిధంగా మా పోలీస్ స్టాఫ్ తోటి ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీని 1K రన్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి పౌరుడు కూడా వాహనాలు నడిపేటప్పుడు రాష్ట్రంలో ప్రజలు హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తే కొన్ని వేల మంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయి బ్రెయిన్ డెడ్ అయ్యి చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని చెప్పి రాష్ట్ర హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వారి యొక్క ప్రాణాలు కాపాడుకొని వారి కుటుంబాలతో క్షేమంగా సురక్షితంగా ప్రయాణించాలని చెప్పేసి తీర్మానం చేసి ఈ రోజున హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కోర్టు వారు కూడా ప్రతి కోర్టులో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 1K రన్. తెనాలి నుండి బెంగళూరుకు నూతనంగా ప్రారంభించిన ఆర్టీసీ సర్వీస్ మంచి ఆక్యుపెన్సీతో ప్రజాదరణ పొందుతోందని తెనాలి డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలియజేశారు. తెనాలి నుంచి మరికొన్ని ప్రాంతాలకు త్వరలో కొత్త బస్సులు రాబోతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోలోని తన ఛాంబర్లో డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా తెనాలి డిపో నుండి కొత్త బస్సు సర్వీసులు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. వీటిలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెనాలి టు బెంగళూరు సర్వీస్ కూడా ప్రారంభించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ సర్వీస్ మంచి ఆక్యుపెన్సీతో ప్రజాదరణ పొందుతోందని అన్నారు. ప్రయాణికులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తెనాలి బెంగళూరు సర్వీస్ అందుబాటులోకి తీసుకొచ్చిన మంత్రి నాదెండ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా కొత్త 6 బస్సుల్లో తెనాలి విజయవాడ మధ్య 4 సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రాజశేఖర్ తెలియజేశారు. అట్లాగే త్వరలో తెనాలి డిపోకు సుమారుగా 10 కొత్త బస్సులు రాబోతున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని ఆదరించాలని రాజశేఖర్ కోరారు. గత ఈ నెల 8వ తారీఖున గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా మనం తెనాలి బెంగళూరు సర్వీస్ని తెనాలి డిపో మరియు తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజల యొక్క కళ, తెనాలి నుంచి బెంగళూరు సర్వీస్ నడపాలనేది ఒక కళ. అది గత 8 సంవత్సరాల నుంచి అది కలగానే మిగిలిపోయింది. దానిలో భాగంగా గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చొరవతో మనకి వెంటనే ఆయన వచ్చిన 15 రోజులకే మనం సార్ చేతుల మీదుగా ఒక 6 కొత్త బస్సులు ఓపెన్ చేసుకొని 8వ తారీఖు నుంచి బెంగళూరు సర్వీస్ని నడుపుతూ ఉన్నాం. ఆ సర్వీస్ కూడా చాలా మంచి ఆక్యుపెన్సీ రేషియోతో ప్రస్తుతం నడుస్తూ ఉంది. ఈ సర్వీసు అప్పులో 4309 సర్వీస్ నంబర్గా, డౌన్లో 4310 సర్వీస్ నంబర్గా ఏర్పాటు చేయడం అయింది. తెలియని వారు ఎవరైనా ఉంటే రాసుకొని ఆన్లైన్లో కానీ రెడ్ బస్సులో కానీ అభి బస్సులో కానీ సర్వీస్ నెంబర్ 4309 అప్పులో తెనాలి నుంచి రోజు 17 గంటలకి మరియు బెంగళూరు నుంచి రోజు సాయంత్రం 17 గంటలకి 4310 అనే సర్వీసు నడపబడుతూ ఉంది. ఇది జనాల నుంచి చాలా చక్కగా ఆదరణ పొంది చక్కటి ఆక్యుపెన్సీ రేషియోతో ముందుకెళ్తూ ఉంది. ఈ బెంగళూరు సర్వీస్ తెప్పించిన గౌరవ మన మంత్రివర్య వారికి మా తెనాలి డిపో తరఫున మరియు తెనాలి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మన తెనాలి డిపోకు సంబంధించిన రాబోయే రోజుల్లో తెనాలి చెరుగుపల్లి కానీ, తెనాలి గుంటూరు కానీ, తెనాలి విజయవాడ కానీ, తెనాలి ఎర్రగొండపాలెం కానీ కొన్ని కొత్త బస్సులు రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యుల చేత ఆ కొత్త బస్సులు వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని టెండర్స్ పిలవటం జరిగింది. తెనాలి డిపో బస్ స్టాండ్ మరియు బస్ స్టాండ్ చుట్టూ సుమారుగా 20 షాపులు ఇంకా ఖాళీగా ఉండటం జరిగింది. ఎవరైనా వ్యాపారం మీద ఆసక్తి గలవారు ఎవరైనా వచ్చినట్లా వారికి ఏ బిజినెస్ కావాలో ముందుగానే తెలుపరిచినట్లా వారికి ఆ బిజినెస్ రాసి టెండర్లో పాల్గొని టెండర్ ద్వారా వాళ్ళకి ఆ షాపుని ఇవ్వటం జరుగుతూ ఉంది.
ఇది మన మార్కెట్లో పోలిస్తే మార్కెట్ కంటే తక్కువ రేటుకే మన ఏపీఎస్ఆర్టీసీలో షాపులు కానీ, డార్మెటరీ కానీ, అదేవిధంగా చిన్న చిన్న గోడౌన్లు కానీ, 4-వీలర్ సర్వీసింగ్ సెంటర్లు కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ తెనాలిలో ఉండే వ్యాపారవేత్తలు మరియు వ్యాపారం మీద ఆసక్తి గల వారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెనాలి బస్ స్టేషన్ అభివృద్ధిలో మీ వంతు కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు గారు ఏదైతే మన తెనాలి అభివృద్ధికి కట్టుబడి వాటిని ఏదైతే వారు వెళ్తున్నారో వారు చెప్పిన పనులు తూచా తప్పకుండా ఏపీఎస్ఆర్టీసీ తరఫున వారు ఏదైతే గైడ్లైన్స్ ఇస్తారో దాన్ని ఆచరించి తెనాలి డిపోని ఇంకా ముందుకు తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తామని తెనాలి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించడానికి టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 10 రోజుల పాటు జరగనున్న ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజు ఆయన పాల్గొని మాట్లాడారు. స్థానిక కొత్తపేట సెయింట్ జాన్స్ స్కూల్లో 10 రోజుల పాటు నిర్వహించనున్న థర్డ్ స్పెల్ శిక్షణ కార్యక్రమం గురువారం నుండి ప్రారంభించారు. మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షణ సహకారంతో ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో బోధనా సాధనాల ఆధారంగా తరగతి గది పరిశీలన అనే అంశంపై శిక్షణ కార్యక్రమం మొదటి 2 స్పెల్స్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ రోజు నుండి 28వ తేదీ వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తెనాలి డివిజన్లోని ప్రధాన ఉపాధ్యాయులు సిఆర్ఎంటీలు పాల్గొనడం జరిగిందన్నారు. అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ పలు దేశాల్లో తరగతి గదిలో బోధనా కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశోధన చేసి బోధనలో ఉపాధ్యాయులకు సహకారం అందించే ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 2 స్పెల్స్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలియజేశారు. తెనాలి డివిజన్ స్థాయిలో 10 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే ఉపాధ్యాయులందరూ టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరో ఎంఈఓ వి జయంతుబాబు మాట్లాడుతూ తరగతి గది బోధనాభ్యాసంలో పరిశీలన అనేది చాలా కీలకమైన అంశమని పేర్కొన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా తరగతి గదిలో జరిగే బోధనాభ్యాసం గురించి నిరంతరం పరిశీలన చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని పేర్కొన్నారు. కోర్స్ కోఆర్డినేటర్ గా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ వ్యవహరించగా వెన్యూ కోఆర్డినేటర్ గా మరో ఎంఈఓ వి జయంతిబాబు, టీచర్స్ మెంటర్స్ గా పి పద్మ, యు ప్రసాద్, జీవి బాలసుందర్, ఎం అభిగయల్, ఎన్ విజయలక్ష్మి, కె శ్రీమన్నారాయణ, కె పద్మావతి, బిహెచ్ శ్రీధర్, జె ప్రకాష్ రావు, ఎస్ఎల్టీ కోఆర్డినేటర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని ఎక్కువ నాలెడ్జబుల్గా చేయడం కోసం ఈరోజు టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 9 రోజుల పాటు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది ఇక్కడ ఈ సెయింట్ జాన్స్ ట్రైనింగ్ స్కూల్లో. కాబట్టి పిల్లలందరినీ కూడా మీరు ఎక్కువ గవర్నమెంట్ పాఠశాలలో చేర్పించాలి. మీ అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ పాఠశాల మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఎటువంటి మార్క్స్ తీసుకుంటున్నారు అనేది మీ అందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం కల్పించేటువంటి అన్ని రాయితీలు కూడా ఉపయోగించుకొని పిల్లల యొక్క ఎన్రోల్మెంట్ని పెంచవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు హై స్కూల్స్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న టీచర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. చుట్టుపక్కల ఉండేటువంటి మండలాలు దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి, అదేవిధంగా మనకి చెరుకుపల్లి మండలాలన్నీ కూడా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దాదాపు 150 మంది టీచర్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీన్ని ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలని పిల్లలకు వాళ్ళు బోధిస్తారు కాబట్టి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులను దీన్ని అర్థం చేసుకొని మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల చేర్పించి ప్రభుత్వ పాఠశాల బలోపేతం. సో కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఆర్టీ, సమగ్ర శిక్ష వారి సహకారంతో ఈ టీచ్ టూల్ 18వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు హెచ్ఎంఎల్కి, స్కూల్ అసిస్టెంట్స్కి, ఎస్జీటీలకి, సిఆర్పీలకి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే టీచర్స్ యొక్క బోధనా నైపుణ్యాలను పెంచడంతో పాటు వాళ్ళు ఏ అంశాలకు సహకారం కావాలో, లెసన్ ఫెసిలిటేషన్ కావచ్చు, క్రిటికల్ థింకింగ్ కావచ్చు, సపోర్టివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఈ అంశాలలో ఎక్కడైతే వాళ్ళకి సపోర్ట్ కావాలో ఆ అంశాలను గుర్తించి ఆ అంశాల వాళ్ళకి తగిన శిక్షణ నైపుణ్యాలను పెంపొందించి అవి క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్స్ యొక్క క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేయడం ద్వారా పిల్లల యొక్క లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడం అనేది ఈ టీచ్ టూల్ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ ఆబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఈ 9 రోజుల్లో వచ్చిన వాళ్ళందరూ కూడా తగిన నైపుణ్యాలను పెంచుకొని వాళ్ళు వారి యొక్క స్కూల్లో క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ చేసేటప్పుడు ఈ నైపుణ్యాలను పెంపొందించి పిల్లల్లో లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచే విధంగా ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది.
పట్టణానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుని సామాజిక సేవకురాలు మొవ్వ విజయలక్ష్మి స్మారక అవార్డును ఈ నెల 20వ తేదీన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణికి ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆదర్శ న్యాయవాది జస్టిస్ రాధారాణి గురించి తెలుసుకుందాం. తెనాలికి చెందిన జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి ప్రస్తుత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సీనియర్ జిల్లా జడ్జి స్థాయి నుంచి హైకోర్టు జడ్జిగా భారత రాష్ట్రపతిచే నియమితులయ్యారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చీఫ్ జడ్జిగా చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. హేతువాద ఉద్యమానికి జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ దంపతులు గురిజాల సీతారామయ్య, భారత రాజేశ్వరి ముగ్గురు కుమార్తెల్లో రాధారాణి ఒకరు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె హేతువాద కుల నిర్మూలన ఉద్యమంలో పనిచేశారు. తాను స్వయంగా కులాంతర వివాహం చేసుకోవటమే కాకుండా తన 2 కుమార్తెల్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు. తెనాలిలో 1963 జూన్ 29న జన్మించిన రాధారాణి ఆంధ్ర యూనివర్సిటీ మెట్రికులేషన్ చేశారు. ఇంటర్ తర్వాత తెనాలిలోని విఎస్ఆర్ కాలేజీలో బీఎస్సీ చదివారు. ఏలూరులో BL చేశాక ఉస్మానియా యూనివర్సిటీలో క్రిమినల్ లాలో LLB పూర్తి చేశారు. హ్యూమన్ రైట్స్పై న్యూఢిల్లీలో, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్పై ఉస్మానియాలో PG డిప్లొమాలు చేశారు. ఇదే యూనివర్సిటీ నుంచి 2009లో న్యాయశాస్త్రంలో PhD చేశారు. 1989లో బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా నమోదై ఏలూరు, విజయవాడలో తర్వాత హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. ప్రత్యక్ష నియామకంలో 1998లో హైదరాబాద్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికయ్యారు. అక్కడే పలు కోర్టుల్లో విధులు నిర్వహించారు. ప్రత్యక్ష నియామకంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా గ్రేడ్ 2గా ఎంపికయ్యారు. అలాగే ప్రత్యక్ష నియామకంలోనే డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జిగాను ఎంపికై పలుచోట్ల పనిచేశారు. రాధారాణి తండ్రి గురిజాల సీతారామయ్య హేతువాద ఉద్యమంలో జీవితాంతం కృషి చేశారు. రామలింగేశ్వరపేటలోని తన నివాసానికి MN రాయ్ భవనంగా పేరు పెట్టారు. తన కుమారుడికి MN రాయ్ పేరిట నామకరణం చేశారు. ఎన్నో కులాంతర, మతాంతర వివాహాలను జరిపించారు. రాధారాణి CLN గాంధీల కులాంతర వివాహాన్ని జస్టిస్ ఆవుల సాంబశివరావు, న్యాయశాఖ మాజీ కార్యదర్శి జాగర్లమూడి వీరాస్వామి జరిపించారు. భర్త CLN గాంధీ రవాణా శాఖలో అడిషనల్ కమిషనర్గా రిటైర్ అయి హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా, కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. వీరి కుమార్తె చేతన అమెరికన్ పౌరసత్వం పొంది లీగల్ కన్సల్టెంట్గా ఉన్నారు. మరో కుమార్తె మానవి MBBS MD చేసి పంజాబ్లోని పాటియాలాలో గల మణిపాల్ ఆసుపత్రిలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్గా ఉన్నారు. తల్లిదండ్రులు ఆదర్శంగా కుమార్తెలిద్దరూ కులాంతర వివాహాలే చేసుకున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులతో పాటు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని మలేరియా విభాగ అధికారులు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో పలు వ్యాధుల గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి ఛానల్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ చెరసాని ప్రభాకర్ రెడ్డి, మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్ సూచించారు. సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధుల గురించి గురువారం ఆయన S-Newsతో మాట్లాడుతూ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవం సందర్భంగా వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మలేరియా, డెంగ్యూ వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేపట్టినట్లు తెలియజేశారు. ప్రతి ఏడాది జూలై 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు నెల రోజుల పాటు డెంగ్యూ వ్యాధి నివారణ మాసోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దోమలు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పలు అంశాల గురించి ఆయన వివరించారు. మంచినీటి కుళాయిలు, పాత టైర్లు, పూల కుండీలు తదితర చోట్ల ప్రతి శుక్రవారం శుభ్రం చేయడం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. వారంలో ఒకరోజు డ్రై డేగా పాటించాలని, తద్వారా డెంగ్యూ, మలేరియా వ్యాధిని నివారించవచ్చని ఉమాకాంత్ తెలియజేశారు. ప్రజలకు ఏమైనా ఆరోగ్య సమస్యలుంటే దగ్గరలోని ప్రజా ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అట్లాగే ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ G రవికుమార్, మలేరియా విభాగ సూపర్వైజర్ దీపాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వర్షాకాలంలో వర్షాలు పడి అన్ని చోట్ల నీళ్ళు నిల్వ ఉంటాయి. నీళ్ళు నిల్వ ఉండటం వల్ల వచ్చే ముఖ్యమైనటువంటి ప్రమాదం ఏంటంటే, ఎక్కడైతే నీళ్ళు నిలబడ్డాయో అక్కడ దోమలు వచ్చి వాలి గుడ్లు పెడతాయి. ఒక్కొక్క దోమ ఒక్కొక్కసారికి 150 నుంచి 200 గుడ్లు దాకా పెడుతుంది. ఈ గుడ్లన్నీ కూడా లార్వాలుగా మారి ఆ తర్వాత పీపాగా మారి మొత్తం మీద 7 రోజుల్లో మళ్ళీ ఆ నీటిలో నుంచి దోమలుగా మారి మళ్ళీ బయటకు వస్తాయి. ఇవి బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా డెంగ్యూ ఉన్నవాడిని కానీ మలేరియా ఉన్నవాళ్ళు కానీ కుట్టి వేరే వాళ్ళని కుట్టినట్టయితే ఈ వ్యాధులు ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెంది కేసులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు
ముఖ్యంగా ఇంటి లోపల తొట్లు, గాబులు, కూలర్లు, ఫ్రిడ్జ్లు, రుబ్బురోళ్ళు, అలాగే ఇంటి పైన ఉన్నటువంటి ఓవర్ ట్యాంకుల్లో మూతలు ఉండే విధంగా చూసుకోవాలి. తొట్లు, గాబుల్లో కానీ ఎక్కడైతే సరే నీళ్ళు నిల్వ ఉన్నా కానీ వారానికి ఒక్కసారి ఖచ్చితంగా పారబోసి మళ్ళీ పట్టుకోవాలి. అలా పారబోసి పట్టుకోవడం వల్ల ఏమందంటే దోమలు గుడ్లు పెట్టినా కానీ అవి దోమలు మళ్ళీ పెద్ద దోమలుగా మారడానికి 8 నుంచి 10 రోజులు పడుతుంది. మనం 7 రోజుల లోపలే కనుక ఆ నీళ్ళు పారబోసినట్లయితే పెద్ద దోమలుగా మారక ముందే మనం పారబోస్తున్నాం కాబట్టి దోమల సంఖ్య తగ్గిపోతుంది. ఎప్పుడైతే దోమల సంఖ్య తగ్గిందో వ్యాధుల వ్యాప్తి కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా దోమల వలన మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, బోధకాలు, మెదడువాపు వ్యాధి, ఇప్పుడు కొత్తగా జికా వైరస్ కూడా వస్తుంది. ఈ వైరస్ అన్నీ కూడా ఈ జికా వైరస్ కూడా మనకి దోమల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. సో కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఇంటి లోపల ఎవరి ఇళ్లలో వాళ్ళు వారానికి ఒక్కసారి ఇంటి లోపల శుభ్రం చేసుకోవాలి. దీన్ని పాటించడం కోసంగా మనం ప్రభుత్వం వారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి శుక్రవారం మన ఇంట్లో ఉన్నటువంటి నీటి నిల్వలను తొలగించి కొత్త నీటిని పట్టుకోవటం వలన దోమలు లార్వా స్టేజ్లోనే మనం పారబోయటం వలన కొత్త దోమలు తయారు కాకుండా ఉంటాయి. కాబట్టి మనకి ఈ జబ్బులు పెరగకుండా ఉంటాయి. తొలకరి మొదలైంది. వర్షాలు ఎక్కువగా పడటం వలన ఇంటి పరిసరాల్లోనూ, వీధుల్లోనూ, మురికి కాలువల్లోనూ నీరు నిలవటం వలన దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమల గురించి మా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్ గారు చక్కగా వివరించారు. ఈ సీజనల్ వ్యాధులు దోమల వలన, నీటి కాలుష్యం వలన, ఆహార కాలుష్యం వలన, వాయు కాలుష్యం వలన మనకి సహజంగా ఈ వర్షాలు వచ్చి వాతావరణంలో మార్పుల వలన ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండి చిన్నపాటి జాగ్రత్తలు పాటించడం వలన ఈ వ్యాధుల్ని రాకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా దోమల వలన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు వ్యాధి, ఫైలేరియా, జికా వైరస్ వంటి వ్యాధులు వస్తాయి. అలానే నీటి కాలుష్యం వలన డయేరియా, జాండీస్, టైఫాయిడ్ మొదలైన వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అలానే ఆహార కాలుష్యం వలన టైఫాయిడ్, డయేరియా మొదలగు వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అలానే వాయు కాలుష్యం వలన మనకి టీబీ, స్వైన్ ఫ్లూ మొదలైన రకాల వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. అందువలన ఈ వ్యాధులు సహజంగా పిల్లల్లో జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలో ఉన్న అర్బన్ పిహెచ్సిలో కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఉన్న విలేజ్ క్లినిక్ కానీ సంప్రదించి ఈ వ్యాధుల పట్ల అప్రమత్తమయ్యి ప్రజలు చికిత్స పొందవలసిందిగా. రైతులకు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. రైతు, కౌలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు మేరకు గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పరిశీలనాధికారి ఏ జయరావుకు ఐతాన్ నగర్, కైటివరం, ఎరికలపూడి సచివాలయంలో రైతు సంఘ నాయకులు వినతి పత్రాలు అందజేశారు. అనంతరం గోలి డొంకరోడ్డు నేలపాడులో వెదపెట్టి నీట మూలిగిన పొలాలను రైతు సంఘం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా జొన్న శివశంకరరావు విలేకరులతో మాట్లాడుతూ కేరళ తరహా రుణ విమోచన చట్టం చేయాలని, రైతు, కౌలు రైతులకు 2 లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో ఉన్న అన్ని రకాల రుణాలు మాఫీ చేయాలని కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ పంట కాలువలు, మురుగు కాలువలు పూడుకుపోయిన తూటాకు గుర్రపు డెక్కను సత్వరమే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జెట్టి బాలరాజు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఇవ్వవలసిన 5-6 వారాల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, మధ్యన సాంబశివరావు, తంబా బసురెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐతానగర్ ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు 5-6 వేల ఎకరాల వ్యవసాయ భూమి మొత్తం కూడా వెదజల్లిన విత్తనాలు మొత్తం కూడా ఈ వర్షపు నీటిలో మునిగిపోయి మరలా ఎండిపోయిన తర్వాత మరలా వెద పెట్టాల్సిన పరిస్థితులు, మళ్ళీ విత్తనాలు చల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్న పరిస్థితి. మేము ఈ క్రమంలో డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసి మేము ఇరిగేషన్ డ్రైనేజీ బోర్డు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నా కూడా మరొక పక్కన నిన్న 10వ తారీఖు నాడు బకింగ్హామ్ కెనాల్లో డెల్టా ఏరియాకి నీరు అందించిన పరిస్థితి. నీరు అందే నాటికే
డ్రైనేజీలోను పంట కాల్వలలోనూ ఉన్న పూడికలు, గుర్రపు డెక్క, తూటికడను నిర్మూలించి ప్రవాహానికి ఏ ఆటంకం లేకుండా చేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఇరిగేషన్ వాళ్ళు కానీ డ్రైనేజీ బోర్డు వాళ్ళు కానీ ఆ యొక్క స్పందించిన పరిస్థితి మాకు స్పష్టంగా కనిపించడం లేదు. ఆ క్రమంలో ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఏంటంటే ఎదజల్లిన ఇతరాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి రోజు మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆ నష్టపరిహారానికి బాధ్యత ఎవరు వహించాలని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు ఖరీఫ్ ప్రారంభమైన పరిస్థితిలో పెట్టుబడి సాయానికి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రైతాంగానికి హామీ ఇచ్చింది. ఆ క్రమంలో ఖరీఫ్ ప్రారంభమైన సందర్భాల్లో 20,000 రూపాయలు వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి, ఆ క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పేసి, బీమా 2022, 23, 24 బీమా మొత్తం కూడా ఇప్పటికి కూడా నష్టపోయిన రైతులకి ఆ బీమాని ఇప్పటికి కూడా రైతు ఖాతాలో జమ చేసిన పరిస్థితి లేదు. అది కూడా వెంటనే ఆయా రైతాంగ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి, కౌలు రైతులకి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏదైతే భూ యజమాని సంతకం పెడితేనే కౌలు కార్డులు ఇస్తామని చెప్పారు. కౌలు కార్డులు ఆ విధంలో కౌలు కార్డులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కౌలు రైతులు నష్టపోతూ ఉన్నారు. మేము రైతు సంఘంగా కౌలు రైతు సంఘంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, భూ యజమానితో సంబంధం లేకుండా గ్రామ సభలు జరిపి గ్రామ సభలలోనే కౌలు రైతులు గుర్తించి కౌలు కార్డులు ఇచ్చి కౌలు రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడున్న నూతన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి రుణ సౌకర్యం కూడా అందించాల్సిన అవసరం ఉంది. పక్కన తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల రూపాయలు రైతులకి కౌలు రైతులకి రుణమాఫీ చేశారు. ఆ క్రమంలోనే రైతులకి కౌలు రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రధానంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు మొత్తం కూడా గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆత్మహత్య పరంపర కొనసాగుతూ ఉంది. అదానికి అరికట్టాలని చెప్పేసి అంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారము C20+ ప్రకారం 50 ప్రకారం మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పేసి చట్టరూపం తీయాలని చెప్పేసి ఈ డిమాండ్స్ మొత్తం మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల కార్యక్రమాల్లో అడ్మిన్స్కి మేము రిప్రజెంట్ చేస్తూ వారి ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ యొక్క వినతిపత్రం అందించాలని చెప్పేసి క్రమంలోనే ఈరోజు మా గత సంవత్సరం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్క రైతు ఈ భారీ వర్షాల వల్ల 10,000 రూపాయలు నష్టపోయారు. పోయిన సంవత్సరం మేము రైతు సంఘంగా ధర్నాలు చేసి ఇస్తే ఏదో తాత్కాలికంగా మురుక్కాలలో పంటకాలలో ఉన్న తూటాకు గుర్రపుడెక్కకు తొలగించారు. కానీ ఈ సంవత్సరం ఇప్పటికే టెండర్లు పిలిచి ఇప్పుడేదో మొదలు పెడుతున్నామంటే ఇంతకంటే రైతుల్ని మరి ఎగతాళి చేయటం అనేది శోచనీయమైన విషయం. ఎప్పుడో వేసవికాలంలో చేయాల్సిన మరమ్మతులు ఇప్పుడు జూలై 20వ తారీఖు వస్తుంటే ఇప్పుడు చేస్తున్నామంటే మరి హాస్యాస్పదంగా ఉన్న పరిస్థితి. అందుకని ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి వెంటనే చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. రెండోది, గత 5-6 నెలల నుంచి కూడా ఉపాధి హామీ సంబంధించి బిల్లులు రాలేదు. ఈ బిల్లులు కూడా తక్షణమే ఆయా లబ్ధిదారులకి ఇవ్వాలని కోరుతున్నాం. రెండోది, శుభం మహేశ్వరి దుగ్గిరాల కోల్డ్ స్టోరేజీ సంబంధించి 7,000 రూపాయలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సమక్షంలో ఒప్పందం జరిగింది. దీన్ని సాధ్యమైన త్వరగా రైతులకి ఇస్తే రైతులు కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఇప్పటికి దాదాపు ఈ ఒప్పందం వల్ల 20,000 కోట్ల 20 లక్షల రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ నష్టపోయిన పసుపు రైతులకి ఇచ్చే విధంగా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం కూడా ఇలాగే డ్రైనేజీ వ్యవస్థ సరిగలేక ఎదబెట్టిన విత్తనాలు పాడైపోయి రైతులు 4-5 సార్లు పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఆ సందర్భం కూడా రైతు కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డ్రైనేజీ వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసి కూడా తెలియజేసిన సందర్భం ఉంది. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి మరి ఆ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరీక్షించాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా ఆ ఉద్దేశంతో మేము సచివాలయం అలాగే సబ్ కలెక్టర్ గారు కూడా
అర్జీలు ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఇస్తున్నాము. మరి ఇప్పుడు కూడా ప్రభుత్వం స్పందించి మరి ఇరిగేషన్ వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయించి డ్రైనేజీ వ్యవస్థ ఏది ఉందో దాన్ని వెంటనే బాగు చేసి మరమ్మతులు చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఏదైతే ఇప్పుడు ఈ ఎదబెట్టిన విత్తనాలు దెబ్బతినిపోయి ఉన్న రైతులకి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ కూడా అందజేసి మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రదానోత్సవం ఈ నెల 20వ తేదీన తెనాలిలో జరగనుంది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణికి మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డును ప్రదానం చేసి సత్కరించనున్నారు. పట్టణానికి చెందిన విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుని సేవామూర్తి మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డు ప్రధానోత్సవం ఆమె వర్ధంతి రోజైన ఈ నెల 20న తెనాలిలో జరగనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపకులు మొవ్వా సత్యనారాయణ గురువారం సాయంత్రం మీడియా సమావేశంలో తెలియజేశారు. మొవ్వా విజయలక్ష్మి స్మారక సేవా సమితి ఆధ్వర్యంలో 20వ తేదీ ఉదయం 9:30 గంటలకు స్థానిక తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటయ్యే సభకు సేవా సమితి వ్యవస్థాపకుడు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణికి మొవ్వా విజయలక్ష్మి స్మారక అవార్డును ప్రదానం చేసి సత్కరిస్తారు. అనంతరం జస్టిస్ రాధారాణి విద్యార్థులు భవిష్యత్తు సవాళ్లు అనే అంశంపై మొవ్వా విజయలక్ష్మి స్మారకోపన్యాసం చేస్తారు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్, మాజీ మంత్రి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేన రాధిక ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. ఇదే వేదికపై గత మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 550కి పైగా మార్కులు సాధించిన 26 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం జ్ఞాపికను బహుకరిస్తామని మొవ్వా సత్యనారాయణ వెల్లడించారు. గతంలో ఈ అవార్డును 2022లో సీనియర్ ఐపీఎస్ అధికారిని కేజీవి సరితకు, 2023 సంవత్సరానికి తెనాలి సబ్ కలెక్టర్ గీతాంజలి శర్మకు బహుకరించారు. మొవ్వా విజయలక్ష్మి 1954 ఆగస్టు 15వ తేదీన జన్మించారు అమర్తలూరులో. తర్వాత 1974లో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి తెనాలిలోని మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 38 సంవత్సరాలు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశారు. ఆమె 2017 జూలై 20వ తేదీన స్వర్గస్థురాలైనారు. ఆ తర్వాత ఆమె స్మారకార్థం 2018లో ప్రథమ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో 15 లక్షల రూపాయలతో 2 గదులు నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత 2019లో అదేవిధంగా మా బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో 6 లక్షల రూపాయలతో మీటింగ్ హాల్ నిర్మించడం జరిగింది. 2020లో కరోనా కారణంగా ఏమి కార్యక్రమాలు చేయలేదు. 2021లో అదే మహాప్రస్థానంలో హిందూ ధర్మం ప్రకారం అస్థికలు దాచుకోవడానికి ఇబ్బందిగా ఉండే కారణంగా ఒక గది నిర్మించి 100 లాకర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 2022లో శ్రీమతి సరితా మేడం గారు ఎస్పీ ఇంటెలిజెన్స్ వారు అవార్డు ప్రదానం చేయడం జరిగింది అప్పుడు. ఆ తర్వాత 2023లో శ్రీమతి గీతాంజలి శర్మ గారు ఐఏఎస్ సబ్ కలెక్టర్ తెనాలి వారికి అవార్డు ప్రదానం చేయటం జరిగింది. ఈ తర్వాత 2024లో గౌరవ న్యాయమూర్తి హైకోర్టు జడ్జి డాక్టర్ శ్రీమతి గురిజాల రాధారాణి గారు హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ వారికి 2024 సంవత్సరంలో అవార్డు ప్రదానం చేయాలనుకుంటున్నాం. ఇదే సందర్భంలో తెనాలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 2024 సంవత్సరంలో 10వ తరగతిలో 550 మార్కులు పైన సాధించిన విద్యార్థులు 30 మందికి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం జ్ఞాపిక బహుకరించడం జరుగుతుంది. ఈ సమావేశాన్ని ఈ సభని జయప్రదం చేయవలసిందిగా అందరినీ హృదయపూర్వకంగా కోరుతున్నాను. దుగ్గిరాలలో డాక్టర్ బీసీ రాయ్ మరియు ఫ్లోరెన్స్ నైటింగల్ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబేన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో డాక్టర్ బీసీ రాయ్ మరియు ఫ్లోరెన్స్ నైటింగేళ్ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీసీ రాయ్ మరియు ఫ్లోరెన్స్ నైటింగేళ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం దుగ్గిరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఈమని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు డాక్టర్ బీసీ రాయ్ పురస్కారాలతో, నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలతో శాల్వా, జ్ఞాపిక, పగడి పుష్పమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాడిబేన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ
వైద్యులు చేసే వైద్యంతో పాటు రోగులపై చూపించే ఆధారాభిమానాల వల్ల రోగికి సగం రోగం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతి డాక్టర్ రోగులకు సరైన చికిత్సలు అందించి వారి రోగాలను నయం చేసేలా కృషి చేయాలన్నారు. అలాగే దుగ్రాల వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దుగ్రాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు కెండ్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ సిస్టమ్ ను అందజేశారు. ఈ సందర్భంగా దోస్తు సభ్యులు గద్దె శ్రీనివాసరావు మాట్లాడుతూ అతి త్వరలోనే దుగ్రాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దుగ్రాల్ వన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అంబులెన్స్ ను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, కొంగర జోగేంద్ర ప్రసాద్, మిక్కిలేని గాంధీ, నల్లనూకల వెంకటేశ్వరరావు, కుర్రా నాగయ్య, తాడిబైన పూర్ణయ్య, వైద్యులు డాక్టర్ అబ్దుల్ రెహమాన్, డాక్టర్ సి ఇందిర, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ బిసి రాయ్ అలాగే ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలు ప్రధానోత్సవం జరిగింది. మానవ వైద్య సేవ అంటేనే సేవారంగం. భగవంతుడు మానవులకు సేవ చేయడానికి కల్పించిన రంగమే వైద్య రంగం కాబట్టి ఆ వైద్య రంగంలో వైద్యులకు అలాగే సేవామూర్తులైన నర్సులందరూ కూడా ఈనాడు పురస్కారాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మన వెనుగల కృష్ణప్రసాద్ గారు, కొంగర జోగేంద్ర ప్రసాద్ గారు, బాలరాజు గారు, కుర్రా నాగయ్య గారు, మన నల్లనూకల వెంకటేశ్వర గారు, సుభాని గారు, ఎల్లయ్య గారు, అలాగే వెంకటేష్ గారు, వైద్య సిబ్బంది, అలాగే దోస్తు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గాంధీ గారు, అలానే వాసుకి, మిగతా సభ్యులకి, వైద్య సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సమాజంలో అత్యంత గౌరవప్రదమైన వృత్తి అధ్యాపక వృత్తి తర్వాత కుల మతాల ప్రాంతాలకు అతీతంగా గౌరవించే వృత్తి వైద్య వృత్తి కాబట్టి అందుకని మన పూర్వీకులు కూడా వైద్యో నారాయణ హరి అని చెప్పేసి మా దోస్తు దుగ్గిరాల వన్ సేవా ట్రస్ట్ తరఫున చెప్పదలుచుకుంది ఏంటంటే మొన్న రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇచ్చేసిన పేషెంట్స్ కానీ కొంచెం మంచినీరు డ్రింకింగ్ వాటర్ కోసం ఒక ఆరో ఫిల్టర్ అడిగారు. అది ఆల్రెడీ తెప్పించాము. అయితే నిన్న పెట్టిద్దాము అని అనుకున్నాం కానీ నిన్న సెలవు ఉన్నటువంటి కుదరలేదు. ఇప్పుడు తీసుకొస్తున్నారు. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు దుగ్గిరాల పిహెచ్సి కానివ్వండి, మిగతా ఊళ్ళలోని పిహెచ్సీలు కానివ్వండి, ఒక అంబులెన్స్ అనేది అంటే 108 అనేది ఉంటుంది కానీ దాని కొన్ని సర్వీసెస్ వరకు అది లిమిటెడ్ అండ్ విడోంలో అంటే ఎంతవరకు కూడా దాన్ని మనం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్లో నాన్ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ కేసెస్లో మనకి ఒక అంబులెన్స్ అనేది అందుబాటులో ఉంటే మంచిదే అనే ఉద్దేశంతో మేము దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. త్వరలో మన దుగ్గిరాలకి పర్టికులర్గా ఒక పిహెచ్సికి ఒక అంబులెన్స్ని కూడా తెప్పించి ఏర్పాటు చేస్తున్నాం విత్ ఆల్ ఫెసిలిటీస్. దాంట్లోనే ఆక్సిజన్. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి జన్మదిన వేడుకలను వాహబ్ చౌక్లోని తన కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పసుపులేటి త్రిమూర్తిని ఆశీర్వదించారు. తెనాలి పట్టణ 19వ వార్డు టీడీపీ కౌన్సిలర్, మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తి 53వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అభిమానులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం రాత్రి స్థానిక వహబ్ చౌక్లోని తన కార్యాలయం ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును పసుపులేటి త్రిమూర్తి చేత కట్ చేయించారు. మాజీ మంత్రి ఆలపాటి త్రిమూర్తిని సత్కరించి ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షాహుల్, జి మురళి, బిట్రా రాకేష్, వెంకీ, సుభాని, యాసిన్, ప్రసాద్ తదితర అభిమానులు పాల్గొన్నారు. TV
దుగ్గిరాలలో అష్టోత్తర శతదీప లక్ష్మీ పూజ మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. దుగ్గిరాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం అష్టోత్తర శతదీప లక్ష్మీ పూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా 108 దీపాలను అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు వెలిగించారు. అనంతరం అష్టోత్తర శత దీపలక్ష్మి పూజా కార్యక్రమాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఉదయం నుండి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చక స్వాములు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చక స్వాములు, గ్రామంలో పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కానీ సేద తీరుతారు. ఎక్కడ సేద తీరుతారయ్యా అంటే ఆలకల్లో చక్కగా లక్ష్మీదేవి యొక్క కంట చక్కగా స్వామి సేద తీరుతూ ఉంటారు. కాబట్టి ఈ రోజు నుంచి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనసేన సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు కొండంత భరోసా. తెనాలి నియోజకవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఆదర్శ న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ గురిజాల రాధారాణి. తెలంగాణ హైకోర్టులో తండ్రి వారసత్వంగా హేతువాద భావాలు. ఆ ఆదర్శంతోనే కులాంతర వివాహం. నూతనంగా ప్రారంభించిన తెనాలి బెంగళూరు ఆర్టీసీ సర్వీసుకు మంచి స్పందన. తెనాలి డిపోకు త్వరలో మరిన్ని కొత్త బస్సులు రాబోతున్నాయి అన్న డిపో మేనేజర్ రాజశేఖర్. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రజలకు మలేరియా విభాగ అధికారుల సూచనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please subscribe to our YouTube channel.